హలో లిజనర్స్, ఎలా ఉన్నారు? నేను ఒక చిన్న నిర్ణయం గురించి రేయి పగలు ఆలోచిస్తూ గడిపేస్తున్నాను. ఇది సరైనదేనా? ఏదైనా తప్పు జరిగితే అంటూ నా మనసు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కానీ చివరికి ఆ విషయం నా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే ఉదయం అయ్యేసరికి నేను పూర్తిగా అలసిపోతున్నాను. పని వల్ల కాదు, నా ఆలోచనల వల్ల. ఇలా ఎందుకు జరుగుతుంది? నేను వీకా? ఇలా అనుకుంటున్నారా? అయితే వినండి. ఇలా ఓవర్గా థింక్ చేసే వారి మైండ్ చాలా సెన్సిటివ్. వీరు చాలా డీప్గా కేర్ చేస్తారు. వీరు ఏ పని చేయాలని తలబడితే అది ఖచ్చితంగా అయిపోవాలని అనుకుంటారు. ఓవర్ థింకింగ్ అనేది పవర్ఫుల్ మైండ్కి ఒక సైన్. దానికి కరెక్ట్ డైరెక్షన్ కావాలి, అంతే. ఓవర్ థింకింగ్ మనల్ని అతిగా ఫీల్ చేస్తుంది, కానీ అది మనల్ని కంట్రోల్ చేయదు. అది మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బ్రెయిన్ నేర్చుకున్న ఒక అలవాటు. అవగాహన మరియు మైండ్ఫుల్నెస్ అంటే ప్రెజెంట్గా ఉండడం వలన మీ మైండ్ కన్ఫ్యూషన్ బదులు క్లారిటీ, భయం బదులు ప్రశాంతత చూస్ చేసుకుంటుంది. జరిగిన దానికి చింతిస్తూ, జరగబోయేదానికి వరీ అవుతూ, ప్రస్తుతం అంటే ప్రెజెంట్ని మిస్ అవ్వద్దు. ప్రెజెంట్లోనే అంతా ఉంది. ఆలోచనలతో ఫైట్ చేయొద్దు. పట్టుకొని దాని మీదే ఉండిపోవద్దు. ఆలోచన అనేది ఒక టెంపరీ ఈవెంట్. మీ మెదడులో కదులుతున్న దాన్ని చూసి, గమనించి వదిలేయండి. అలా ఎలా అంటారా? సో సింపుల్. మీరు ఎప్పుడైతే మీ శ్వాస మీదకి దృష్టి మళ్లిస్తారో అప్పుడు ఆ లూప్ బ్రేక్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి మూమెంట్ మంచిదైనా చెడ్డదైనా జరుగుతూనే ఉంటుంది. వస్తుంది, వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకొని కూర్చున్నా, దాన్ని మార్చుదామని అనుకున్నా మీ హెల్త్ పాడు చేసుకోవటం, మీ ప్రెజెంట్ వాల్యుబుల్ టైంని మిస్ అవ్వడం తప్ప మీరు చేయగలిగేది ఏమీ లేదు. బికాస్ ఇట్ షుడ్ హ్యాపెన్, ఇట్స్ హ్యాపెనింగ్. మీ బ్రెయిన్లో ఒక కొత్త ఆలోచన రావటానికి ప్రెజెంట్లో ఉంటూ మీ బ్రెయిన్కి కాస్త ప్లేస్ ఇవ్వండి, ఓకేనా? మీరు అనుకున్నవన్నీ చేయాలనుకుంటే మాత్రం డైలీ ½ an hour మెడిటేషన్ మాత్రం మరవద్దు. నేను కూడా ఇలా ఓవర్గా థింక్ చేస్తూ నా లైఫ్లో చాలా టైం వేస్ట్ చేశాను, తెలుసా మీకు? ఒక్కసారి నెక్స్ట్ వీడియో చూడండి.